మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ఈ వర్షం వల్ల జరిగినటువంటి నష్టం, అందరూ రావచ్చు, అందరూ చూడొచ్చు, అందరూ పరామర్శించవచ్చు, తప్పులేదు. బాధలో ఉన్నటువంటి కుటుంబాలు, దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తమ క్షుద్ర రాజకీయాల్లో వాడుకోవాలని చూడడం అనేది నైతికంగా ఇది వాళ్ళ దిగజారుడికి తార్కాణమేది. వర్షం పడుతుందని చంద్రబాబుకి తెలియదా అంటే ఎవరు చెప్పాలి సమాధానం? ప్రకృతి సమాధానం చెప్పొద్దా? వర్షం పడద్దా అని, వర్షం పడితే నష్టం జరగదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చెప్తున్నామో కనీసం విజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవాళ కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా పోయింది అనేటువంటి బాధ ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా అనుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్ళావా? ఎవరినైనా పరామర్శించావా? లేదే. కనీసం నీ మంత్రివర్గ సహచరులను కూడా పంపిన దాఖలాలు 5 సంవత్సరాల్లో ఎక్కడా చూడలేదే. ఇంతెందుకు? అన్నమయ్య ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఈ ప్రాజెక్ట్ కడప జిల్లాలో, నాటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు ఉంటే భారీ వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోతే అందులో 33 మంది చనిపోతే, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి 6 నెలల వరకు కూడా కనీసం నష్టపరిహారం కానీ, సంవత్సరం వరకు వాళ్ళకి కొట్టుకుపోయిన ఇళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసి గ్రామాన్ని కట్టించడం కానీ చేసావా నువ్వు? నీ సొంత జిల్లాలో దిక్కు లేదు నీకు. ఇవాళ మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి విశాఖపట్నం వచ్చావు కష్టపడి. రా, తప్పు లేదు. ఆ కుటుంబాలని పరామర్శించు, వాస్తవం జరిగిందేందో తెలుసుకో, ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. అదేం కాదు. కేవలం నీచమైనటువంటి నీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడేటువంటి స్థాయికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు రావడం అనేది అక్కడ ఎవరు కూడా హర్షించలేనటువంటిది. సభ్య సమాజం చివరికి తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు కూడా నీ కార్యక్రమాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు మీరు మాట్లాడతారు, భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, ప్రక్కన ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చి విచక్షణారహితంగా 28 మందిని యాత్రికులను, పర్యాటక ప్రాంతాల్లో ఉన్న యాత్రికుల్ని కాల్చి చంపితే, ఈ రాష్ట్రంలో 2 చనిపోతే, చంద్రమౌళి, మధుసూదన్ రావు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన మధుసూదన్ చనిపోతే రాలేదే నువ్వు? వాళ్ళని పరామర్శించలేదే? హిందూ సమాజం మీద దాడి జరిగితే నువ్వు రాగలిగావా? బయటకు వచ్చావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎవరినన్నా పరామర్శించావా? భారతదేశానికి ఆపద వస్తే, భారతదేశాన్నే కబళించాలని పక్క దేశాలు కాల్పులు జరిపి మనుషుల్ని చంపితే కనీసం నువ్వు పరామర్శకు పోలా. విశాఖపట్నం పోయావు, చంద్రమౌళి చనిపోయాడు టెర్రరిస్టుల జాబితాలో.
నెల్లూరులో మధుసూదన్ చనిపోయాడు. చనిపోయిన సందర్భంలో మీరేమన్నా వచ్చారా? రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నీ జిల్లాలో 33 మంది చనిపోతే దిక్కులేదు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల్లో నువ్వు వచ్చి తగుదునమ్మా అని చెప్పి నీచ రాజకీయ సంస్కృతిని ఇవాళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు తగదు. నువ్వు ఇంకా ఏమైనా అధికారంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేకుంటే ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నావేమో. ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు. కాబట్టి వాస్తవాలను గుర్తెరిగి జరిగినటువంటి సంఘటనల్ని మీ వాళ్ళని అడిగి తెలుసుకో, నీ మీడియాని అడిగి తెలుసుకో, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడు. ఏమీ చేయకుండా నువ్వు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకెక్కడుంది అని అడుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈరోజు ఉదయం 11 గంటల వరకు సాక్షి మీడియా ఏం చెప్పింది? సాక్షి మీడియాలో ఏం స్క్రోల్స్ వచ్చాయి? సాక్షి మీడియాలో ఏ రకమైన ప్రకటనలు వెలువడించారు మీ రిపోర్టర్లు? చూడలేదా నువ్వు? ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు వచ్చాయి, ఉరుములు మెరుములతో కూడినటువంటి వర్షాలు పడ్డాయి. ఆ ప్రమాదంలో జరిగింది ఈ సంఘటన అని ఉదయం నుంచి మీ వాళ్ళు చెప్పారే, మధ్యాహ్నానికి మారిపోయిందా? ప్రకృతి నీకు వేరే రకంగా కనబడిందా మధ్యాహ్నం 11 తర్వాత? ఏం మాట్లాడతారు మీరు? కనీస అర్హతను పోగొట్టుకున్నారు మీరు. ఇవాళ సభ్య సమాజంలో మిమ్మల్ని కనీసం గౌరవించే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. మీరు మా ప్రభుత్వాన్ని కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా నాయకుడు లోకేష్ గారిని కానీ విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు. నీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి, నీ పార్టీ మనుగడ చూపించుకోవడానికి ఇవాళ మమ్మల్ని దూషణ పర్వాల్లో మమ్మల్ని దూషించడానికి అక్కడికి వచ్చావే తప్ప నీకు స్థాయి లేదు. నిజంగా వాళ్ళ మీద ప్రేమ లేదు. నిజంగా జరిగిన సంఘటన పట్ల నీకు తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఏ ప్రమాదం జరిగిన 5 సంవత్సరాల్లో నువ్వు వెళ్ళలేదు స్వామి, ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు మమ్మల్ని క్రిమినల్స్ అనొచ్చు, మమ్మల్ని దూషించడానికి ప్రయత్నిస్తున్నావు. క్రిమినల్ ఎవరు? ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోచుకున్న క్రిమినల్ ఎవరు? అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, అన్ని ఎంక్వైరీలు నీ వైపే చూపిస్తున్నాయి. చివరికి నీకు ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా మా నాయకుడు చెప్తే చేశామనే పరిస్థితులు నీకు వస్తే నువ్వు ఇవాళ ఏం మాట్లాడతావయ్యా? విశాఖపట్నం వచ్చి నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మరొకసారి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వైపరీత్యాలు రాకూడదని భగవంతుడిని కోరుకో. ఏనాడు హైందవ సంస్కృతిని గౌరవించని వాడివి, ఏనాడు హిందూ ఆలయ నువ్వు వెళ్ళలేదు స్వామి, ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు మమ్మల్ని క్రిమినల్స్ అనొచ్చు, మమ్మల్ని దూషించడానికి ప్రయత్నిస్తున్నావు. క్రిమినల్ ఎవరు? ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోచుకున్న క్రిమినల్ ఎవరు? అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, అన్ని ఎంక్వైరీలు నీ వైపే చూపిస్తున్నాయి. చివరికి నీకు ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా మా నాయకుడు చెప్తే చేశామనే పరిస్థితులు నీకు వస్తే నువ్వు ఇవాళ ఏం మాట్లాడతావయ్యా? విశాఖపట్నం వచ్చి నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మరొకసారి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వైపరీత్యాలు రాకూడదని భగవంతుడిని కోరుకో.
ఏనాడు హైందవ సంస్కృతిని గౌరవించని వాడివి, ఏనాడు హిందూ ఆలయాల పరిస్థితులు పట్టించుకొని వాడివి, నువ్వు ఇవాళ జరిగినటువంటి ఒక దుస్సంఘటనని ఇవాళ ఏదో జరిగిందని చెప్పే ఒక ప్రయత్నం నువ్వు చేయడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ.